ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమండి ఇక్కడ మేము నానా బాధలు పడుతున్నాం. తలనొప్పితో చస్తుంటే కనీసం టాబ్లెట్ తెచ్చిపెట్టే వాళ్ళు కూడా లేకపోయారు. బాబుతో సహా నేనే మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్ వేసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. అసలు మేమంటే లెక్క లేకుండా పోయిందండి. ఆ ముసలమ్మ మరీను. నన్నేం చేయమంటావు చెప్పు. మీరేగా మమ్మల్ని బయటికి పొమ్మన్నారు. పరిస్థితి చక్కబడేదాకా మీ పాటలు మేవి మా పాటలు మావి. ఓపిక పట్టాలి మరి. ఏడవద్దు నాన్న, పాలు తాగు పాలు తాగు. నా బొజ్జి కదా. ఓ ఏడవద్దమ్మా, తాగుమా, తాగు నాన్న. పాలు తాగు పాలు తాగు. ఏడవకు, పాలు తాగు. ఇందాకటి నుంచి బాబు ఏడుస్తున్నాడేంటి? ఊరుక పెట్టచ్చుగా. పాలు పడుతుంటే తాగకుండా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియడం లేదు. ఆ పాల బాటిల్ ఇలా ఇవ్వు. దేనికి? ఇలా ఇవ్వు. ఇప్పుడు ఇవ్వు. కన్నబిడ్డకు పాలు పట్టడం తెలీదు. కనగానే సరిపోదమ్మా, పెంచడం తెలియాలి. తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. బిడ్డల పెంపకం తెలియదు గాని మాకు ఎదురు తిరగడం మాత్రం తెలుసు. మీకు వ్యాపారాలు కావాలా? మీ వాటాలు మీకు పంచాలా? దానికి మీ మొగుళ్లను మా మీదకు ఉసుగొలుపుతారా? అలిగారని చెప్పి బయటకు పంపుతారా? మీకు మొగుడు రావడానికి కారణం మేమేనని తెలుసుకోండి. మేం వాళ్ళని కని పెంచాం కాబట్టి మీరు ప్రేమించి పెళ్లి చేసుకోగలిగారు. అసలు మీరు వేర్పడి ఏం చేస్తారమ్మా? కన్న బిడ్డలను చూసుకోగలరా? కట్టుకున్న వాడిని చూసుకోగలరా? చదువుకున్న మూర్ఖులా ప్రవర్తించకండి. పంతాలకు పోయి మీరు పావుకునేదేమీ లేదని తెలుసుకోండి. క్లాస్ తీసుకుంది, క్లాస్. వినేవాళ్ళు ఉండాలే గాని ఎన్నైనా చెప్పొచ్చు. మన తిట్లు తినడానికి కారణం ఇదిగో వీడే. వీడేం తక్కువ పడా? అడబాల వారి బుద్ధులు మొత్తం వచ్చాయి వెదవకి. ఏ అనిత, బాబు ఏడుస్తున్నాడేమిటి? ఏం లేదు బామ్మ. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద గోవింద గోవింద.
చెల్లెమ్మా చెల్లెమ్మా అమ్మా శాంతి అనిత అనిత మీ నాన్న ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు ఆ? ఈ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు నాన్న. అసలు ఏం జరిగిందమ్మా? మీ అల్లుడి గారి బిజినెస్ లాక్కున్నారు, మా ఆయన బిజినెస్ కూడా లాక్కున్నారు. బిజినెస్ నుంచి తీసేశారన్న బాధతో మీ అల్లుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతేకాదు బాబాయ్ గారు, పని మనిషి భాగ్యాన్ని పంపించేసి మమ్మల్ని పని మనుషుల్ని చేశారు. ఇంటి పని, వంట పని, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, ఆఖరికి బాత్రూమ్లు కూడా కడగాల్సి వచ్చింది బాబాయ్. నాన్న మీరు పూనుకుంటే గానీ లాభం లేదు. మీరు చెప్తే మా అత్తయ్య గారు వింటారు. ఎలా నచ్చ చెప్తారో ఏంటో, మా బిజినెస్ లో తిరిగి మాకు వచ్చేలా చేయండి నాన్న. అంతకన్నా ముందు ఈ బానిస బతుకు నుంచి విముక్తి కలిగేలా చేయండి. లేకపోతే మీ కూతురు బతుకు, మీ కూతురు లాంటి నా బతుకు ఇక ఏడుపే. ఏడవకండమ్మా ఏడవకండి, మీరు ధైర్యంగా ఉండండి. నేను చెల్లెమ్మతో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తాను కదా. ఆ, ఇంతకీ శాంతి ఏది ఎక్కడుంది? సరే నేను మాట్లాడతాను. ఎస్ కమిన్. శాంతి, మూర్తి వచ్చాడే. రాన్నయ్య కూర్చో. ఇంటి దగ్గర నుంచేనా రావడం? అవును చెల్లెమ్మా, నేను విన్నది నిజానా? ఏం విన్నావు? ఎవరు చెప్పారు? అదే, ప్రస్తుతం ఈ ఇల్లు 2 పార్టీలైందిట. ఈ విషయం ధర్మారావుకు తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? అందుకే శాంతి చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. అన్నయ్య, కొడుకుల్ని ఏడిపించాలనో కోడళ్లను సాధించాలనో నేను అనుకోవడం లేదు. వాళ్ళ ఆలోచనలో ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. దారి తప్పారు. వాళ్ళని సరిదిద్దాలన్న సదుద్దేశంతోనే ఇలా చెయ్యాల్సొచ్చింది. ఇది సరైందో కాదో నువ్వే చెప్పన్నయ్యా. అదనెరిగి సేద్యం, పదునెరిగి పైరు వెయ్యాలన్నారు. రోగం ఎరిగి వైద్యం చేయాలన్నారు. భక్తి నెరిగి నైవేద్యం పెట్టాలన్నారు. ఒరే మూర్తి, నువ్వు చెప్పాల్సింది సామెతలు కాదు, శాంతి చేసింది మంచిదో కాదో చెప్పు. నన్ను అడిగితే నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నీ స్థానంలో నేనున్నా ఈ పనే చేసుండేవాడిని. అన్నయ్య, ఈ ఆలోచన వచ్చింది నాకు కాదు, గీతకి. అమ్మా గీత, వయసులో చిన్నదానివైనా బుద్ధిలో బృహస్పతి అనిపించుకున్నావు. నీకు ఈ ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం. ఈ ఇంటి కోడళ్ళందరికన్నా నువ్వే ఉత్తమరాలు అనిపించుకున్నావు. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తాను. తగిన విధంగా మందలించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేట్టు చేస్తాను. మావయ్య, ఆ పని మాత్రం చేయకండి. ఏ, ఎందుకమ్మా? మీరు తిడితే వాళ్ళు సరేనని తలుపుతారు. కేవలం మీరు తిట్టినందుకే ఇంటికొస్తారు తప్ప వాళ్ళలో మార్పొచ్చి కాదు. అప్పుడు మళ్ళీ సరా మామూలే అవుతుంది కదా మావయ్య. వాళ్ళంతటా వాళ్ళకి తెలిసి రావాలి. అందుకు మీరేం చేస్తారంటే, మీరు చేసిందే కరెక్ట్ అని వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడండి. వాళ్ళని ఇంకా ఇంకా ప్రోత్సహించండి. దానితో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చేసి ఫెయిల్ అయ్యి వెక్స్ అయ్యి చివరికి దారికొస్తారు. ఇదేదో బానే ఉందే. సరే, మీరన్నట్టే వాళ్ళని ఎగదోస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బాబాయ్ గారు, వాళ్ళు ఏమన్నారు? మా వ్యాపారాలు మాకిస్తామన్నారా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి బాబాయ్ గారు? వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాన్న? మిమ్మల్ని కూడా బయటికి పంపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఇంటికి పిల్లనిచ్చిన వియ్యంకుడిగా కాకుండా హితుడిగా, ధర్మారావు స్నేహితుడిగా, ఈ ఇంటి శ్రేయోభిలాషిగా నేను చెప్పవలసిన విధంగా చెప్పి చూశాను. అబ్బే, చెప్పి చెప్పి నా నోరు నెప్పెట్టిందే గాని వాళ్ళు మన మాట వినేట్టుగా లేరమ్మా. ఆ, మారిపోయారు, పూర్తిగా మారిపోయారు. ఆ అన్నపూర్ణమ్మ సరే సరే నన్ను కూడా మీతో పాటు జమ కట్టేసింది. సరే, తానంటే ఏదో ముసల్ది. శాంతికేమైంది? గీత గీసిన గీత దాటం లేదనుకో. విన్నావా అనిత? దీనికంతటికి మూలకారకురాలు ఆ గీతని చెప్పానా? అదే నిజమైంది. గీత చెబితే మాత్రం శాంతికి వివేకం, విచక్షణ జ్ఞానం ఉండక్కర్లా. ఎవరని చెబితే దానికి డూడు బసవనలా తలాడించేయడమే. బాబాయ్ గారు, మా మావయ్య గారికి ఈ సంగతి చెప్పి ఆయన్ని తీసుకురావచ్చుగా? నాకు అలాగే అనిపించిందమ్మా. కానీ వాడు ఇప్పుడు రాకూడదే. వస్తే వాడి ప్రాణాలకే ముప్పు. ఇంకా ఎంతకాలం అలా అజ్ఞాతంలో ఉంచుతావు నాన్న? కీడిపోయే వరకు నీడలోనే ఉండాలమ్మా. సరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? చేయడానికి ఏముంది గాని మీరు చేసిందే కరెక్ట్.
వాళ్ళు మీ దారికి రావాలంటే మీరు ఇలాగే ఉండాలి. ఆ మీరు ఇంకా ఇంకా గొడవ చేయాలి. ఆ అల్లుళ్ళని అజ్ఞాతంగానే ఉంచాలి. లేకపోతే వాళ్ళు మన దారికి రారే. ఆ నేను మీకు పూర్తి మద్దతునిస్తున్నాను. కాలం కలిసి రాక వసుదేవుడు అంతటి వాడే గాడిదగాడు పట్టుకున్నట్ట. అలాంటిది మీరు వంట చేయడం ఒక లెక్క, పాచి పనులు చేయడం ఒక లెక్క, తలనొప్పి మాత్రం తెచ్చుకోవడం ఒక లెక్క. అవసరాన్ని బట్టి మీరు బాత్రూమ్లు కడగడంలో కూడా తప్పు లేదమ్మా. ఇదిగో మీరు ఇలా పనులన్నీ చేస్తూనే మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. ఏదో దేశంలో కార్మికులు వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు చేయాల్సిన పని కంటే ఎక్కువ పని చేస్తూ నిరసన తెలియజేస్తారు. అలా వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటారు. మీరు కూడా అలాగే ఫాలో అయిపోండి. పని చేస్తూ తిరగబడండి, కష్టపడుతూ వాళ్ళని కష్టపెట్టండి. జయం మీదే. మళ్ళీ మా నాన్న మనకి ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎంత దూరం వెళ్తారో చూద్దాం. వాళ్ళు మనం తేల్చుకుందాం. ఇంకా ఏంటి మళ్ళీ తేల్చుకునేది? జయం మనదే. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా. జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. సీతక్క, మీ చెల్లెలు గీత వ్యవహారం ఏమి బాగోలేదు. మనలాగే గీత కూడా ఈ ఇంటి కోడలేగా. కోడలుగా మనకి సపోర్ట్ ఇవ్వడం మానేసి అత్తగారిని వెనకసుకొస్తుందేమిటి? అంతేగా సీతక్క, నా చేత అడ్డమైన చాకరీ చేయిస్తోంది. పని మనిషి కన్నా హీనంగా చూస్తోంది. మాలిని అక్క మీద చేసుకుంది. అవునక్క, చేయి చేసుకోవడం, మొట్టికాయలు మొట్టడం, అందరి ముందు అవమానించడం టూ మచ్ గా ఉంది దాని వ్యవహారం. నీ మొహం చూసి నేను ఊరుకున్నాను. లేదంటే దానికి ఎప్పుడో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని. ఊరుకుంటే అది ఇంకా నెత్తికెక్కేలా ఉందక్క. నువ్వు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే అందరికీ లోకమైపోతాం. సరే, నేను గీతతో మాట్లాడతాను. మాట్లాడడం కాదు, మళ్ళీ నా జోలికి రాకుండా చూడు. ఏ గీత, ఈ ఇంటి కోడలవై ఉండి కూడా కోడలమైన నన్ను మాలిని అనితల్లో కాదని వాళ్ళతో చేతులు కలుపుతావా? మాలిని సాధిస్తావా? పని మనిషి కన్నా హీనంగా చూస్తూ చేసుకుంటావా? ఏంటి నీ ఉద్దేశం? అదేం కాదక్క, మాలిని అనితలు నన్ను వేరుగా చూస్తూ దూరంగా ఉంచుతున్నారు. నువ్వేమో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. నాకు తోడు ఎవరూ లేకపోవడంతో అత్తయ్యగారి వెనుక తిరగాల్సి వచ్చింది. నేను ఆ రోజే చెప్పాను, ముందు మన బాగు, ఆ తర్వాతే ఎదుట వాళ్ళ బాగు అని. కానీ నువ్వు నా మాటలు పట్టించుకోవడం లేదు. కోడళ్ళమైన మనకు వ్యతిరేకంగా మన అత్తగారు ప్రవర్తిస్తున్నారు. ఇక నుంచైనా వాళ్లతో తిరగడం మానుకో. అసలు నాకు తెలియక అడుగుతాను, వాళ్లతో పాటు నువ్వెందుకు ఆఫీస్కి వెళ్తున్నావు? మన అత్తగారు ఆ ముసలమ్మ స్టాఫ్ ని బెదిరించారటగా? అబ్బే, అదేం లేదక్క. ఆఫీసు వ్యవహారాలు తెలియక, ఎలా మేనేజ్ చేయాలో తెలియక మన అత్తగారు తల పట్టుకున్నారు. అదేంటి ఇదేంటి అని ఇందు మాత్రమే ఆరా తీసింది. మొత్తానికి మన అత్తగారు భయపడ్డారక్క. ఈ ఆఫీసుల సంగతి మనకు అనవసరం, మనం మెయింటైన్ చేయలేం, తిరిగి వాళ్ళకే అప్పచెప్పడం మంచిదనే ఆలోచనకు మన అత్తగారు వచ్చారు. రాక చస్తుందా? కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలన్న నిజం ఇప్పటికి తెలిసొచ్చింది కాబోలు. తెలిసొచ్చినా ఏం ప్రయోజనం అక్క? అడ్డుపుల్ల వేయడానికి ఇందు ఉందే. బిజినెస్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని ఇందు పట్టుబట్టింది. దాంతో అత్తయ్య ఆలోచనలో పడ్డారు. అక్క, నువ్వు ఆలోచించి ప్రయోజనం లేదు. అత్తయ్యకి కోడళ్ళమైన మనకంటే కూతురే ముఖ్యం. కూతురు మాట విని మనకి బిజినెస్ ఇవ్వదు. అప్పుడేం చేయడం? ఒకవేళ నువ్వు చెప్పినట్టు బిజినెస్ ఇవ్వకపోతే మా వాటాలు మాకివ్వండి అని కొడుకుల చేత కోర్టుకి ఇడిపిస్తాం. అవును, జరగబోయేది అదే. అక్క, నేను చెప్పిన పని ఏం చేసావు? మీ చెల్లమ్మకి కోటింగ్ ఇచ్చావా? మీరు చెప్పాక ఇవ్వకుండా ఉంటానా? ఏ గీత, నువ్వు చేసిన దానికి వీళ్ళకి సారీ చెప్పు. అక్క అక్క, చూడక్క ఎలా చూస్తుందో. ఏయ్, ఏంటా చూపు? సారీ చెప్పు. తెలియక చేశాను, ఇంకెప్పుడు మీ జోలికి రాను. సారీ అనిత. సారీ మాలి. మాలి, నీకు ఇప్పుడు సంతోషమేగా? చాలా సంతోషంగా ఉంది. సీతక్క, ఒక్క నిమిషం ఆగు.
కొడతావా? కొట్టు, కొట్టవే. నన్ను కొడతావా? కొట్టు, కొట్టవే. నన్ను కొడతావా? చూడు, ఇంకొకసారి నా జోలికొచ్చావో నేను మాట్లాడను, సీతక్క మాట్లాడుతుంది. పో, జాగ్రత్త. నాన్న, గీత చెప్పిన దాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ వీక్ అయిందని అనిపిస్తోంది. కానీ ఇందు మాత్రం అదేంటి ఇదేంటి అంటూ ఆరాలు తీస్తూ గంతులు వేస్తోందట. మా దారికి రాకపోతే కోర్టుకు వెళతావని గీతకు చెప్పాను. గీత ఆ విషయాన్ని శాంతి చెవులో ఊదుతుంది. దాంతో ఎక్కడ ఇంటి పరువు పోతుందో అన్న భయంతో శాంతి మన దారికి రావడం ఖాయం. అమ్మా, శాంతి గనక మన దారికి వచ్చిందంటే కథ పతాక సన్నివేశానికి చేరినట్టే, మన శపథం నెరవేరినట్టే. ఎర్రతేలు, దిబ్బరొట్టి, రేస్ గుర్రం ఈ ముగ్గురిని క్షమాపణ అడిగావా? వాళ్ళు ఇలా చేస్తున్నారని నాతో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ సంగతి తేల్చేసేదాన్ని. నువ్వు వాళ్ళని క్షమాపణ అడగడం మాకు సిగ్గుచెట్టుగా ఉంది. బామ్మా, తగిన కారణం లేకుండా నేను వాళ్ళని క్షమాపణ అడగలేదు. ఏమిటా బోడి కారణం? వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, వాళ్ళ ప్లాన్ పసిగట్టడానికి క్షమాపణ చెప్పి లొంగినట్టు నటించాను. ఏమిటి, వాళ్ళని క్షమాపణ అడగడం నాటకమా? అవును. వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకున్నావా? మీరు ఏం చేసినా, ఎంత దూరం వెళ్ళినా మా పోరాటం ఆగదు, మేము అనుకున్నట్టు జరగలేదంటే అత్తయ్యకి లాయర్ నోటీస్ ఇవ్వడానికి కూడా మేము వెనుకాడవని ధీమాగా చెప్పారు. శాంతి, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు లాయర్ నోటీస్ ఇచ్చారంటే మన గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ఏం కాను? అమ్మమ్మ, అనవసరంగా ఎందుకు భయపడతావు? ఏది జరిగిందో అది మంచికే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచికే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది కూడా మంచికే జరగబోతుంది అనుకొని మనం చెయ్యాల్సింది చేద్దాం. అది సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలో చెప్పు. బామ్మా, వాళ్ళు లాయర్ నోటీస్ అనే ఆటం బాంబు పేల్చేలోగా మనం అణుబాంబు పేల్చాలి. మన చేతిలో చెమటపకాయ కూడా లేదు, అణుబాంబు ఎలా పేలుస్తాం? బామ్మా, చేతిలో ఏమీ లేదని చేతులు కట్టుకొని కూర్చుంటే బాంబు పేల్చడం కాదు, పేల్చడానికి అగ్గిపుల్ల కూడా దొరకదు. అత్తయ్య, ముందు ఆఫీస్కి వెళదాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మేనేజర్, ఇందులో ఎవరికో 25 లక్షలు ఇచ్చినట్టుంది. పేరు మెన్షన్ చేయలేదు. ఎవరికిచ్చినట్టు? తొండలాగా తొంగి చూడడం మానేసి ముందు ఎండి గారు అడిగిన దానికి సమాధానం చెప్పు. 25 లక్షలు బంగారు బాబు గారికి ఇచ్చారండి. ఎవరు? ఆ పనికిరాని సింగపూర్ బంగారు బాబుకా? అవునండి. ఎందుకు ఇచ్చినట్టు? వినోద్ గారు బంగారు బాబు గారికి బిజినెస్ పార్ట్నర్ అయ్యారండి. అవునత్తయ్య, ఆ అగ్రిమెంట్ కూడా మన ఇంట్లోనే ఉంది. మరి ఈ విషయం ఎంతవరకు నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు? బంగారు బాబు ఎలాంటివాడో తెలిసిన వెంటనే అతనితో పార్ట్నర్షిప్ వద్దని నేనెంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అలాంటప్పుడు మీతో చెబితే తల్లి కొడుకుల మధ్య గొడవ పెట్టిందాన్ని అవుతానని చెప్పలేదు. శాంతి, ఆ బంగారు బాబు జగత్ కిలాడి, ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు. మనం ఇప్పుడు ఆ 25 లక్షలు ఎలా వసూలు చేయడం? మేనేజర్, ఆ పార్ట్నర్షిప్ సంగతి నాకు అనవసరం. బంగారు బాబుకి ఇచ్చిన 25 లక్షలు వారంలోగా మనకి రావాలి, లేదంటే నేను ఊరుకోను. మేనేజర్, ఏం చేస్తారో ఎలా వసూలు చేస్తారో మాకు అనవసరం. వారంలోగా ఆ డబ్బు మా అకౌంట్లో చేరాలి. వారం రోజుల్లో 25 లక్షలు రీపే చేయాలి. అవును సార్, లేకపోతే నాకు రీప్లేస్మెంట్ జరుగుతుంది. త్వరగా ఆ డబ్బు కట్టే ప్రయత్నం చేయండి.